బాబు అక్కడ కూడా అధీనంలో ఇక్కడ రైతులకి ఒక ప్రధానమైన సమస్య ట్రాన్స్ఫార్మర్లు తెప్పట్లు కాబట్టి సీజన్ వచ్చింది, మా ట్రాన్స్ఫార్మర్లు ఇప్పించండి అని చెప్పేసి చుట్టూ తిరుగుతా ఉన్నారు. మొదటి దిశ మీటింగ్లోనే ఈ సమస్యల్ని ప్రస్తావించడం జరిగింది. అయినప్పటికీ కూడా మరి ఇందులో ఫలితాలు సాధించడంలో వెనకబడ్డామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ట్రాన్స్ఫార్మర్ టెస్టుల్ని అరికట్టడంలో కానీ రికవరీలో కానీ పోలీస్ శాఖ పూర్తిగా విఫలమైంది. అనేక సందర్భాల్లో చెప్పాం, మరి రైతులు మళ్ళీ సీజన్ వస్తూ ఉంది, పంటలు వేసుకోవాలి, ట్రాన్స్ఫార్మర్ ఇది ఒక పెద్ద సమస్య. అలాగే చాలామంది మాచర్ల పట్టణంలో అపోహ ఏంటంటే మాకు బియ్యం అందటం లేదు అంటారు. ఇప్పటికీ చాలా షాపుల్లో బియ్యం పాత ఎవరైతే డీలర్లు ఉన్నారో వాళ్ళ నుంచి రికవరీ చేయకపోవడం, మరి కొత్తగా డీలర్లకు అందించకపోవడంతో షార్టేజ్ తోటి చాలా గ్రామాల్లో ఈ సమస్య ఇప్పటికీ కూడా మరి సజీవంగానే ఉంది. మరొక ప్రధానమైన సమస్య ఈ రైస్ అందించే బండ్లు. దీని మీద కూడా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి సిఫార్సు చేయవలసిందిగా గౌరవ కలెక్టర్ గారిని కోరుతాము. మాచర్ల నియోజకవర్గం అన్ని విధాలుగా ఈ పల్నాడు జిల్లాలో వెనుకబడిన నియోజకవర్గం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటారు, ఈ రాష్ట్రం వెంటిలేటర్లో ఉంది మీద ఉంది, ఈ రాష్ట్రాన్ని కాపాడాలని చెప్పి ప్రధాని మోడీ గారికి పదే పదే విజ్ఞప్తులు చేస్తూ ఈ రాష్ట్రంలోని పరిపాలనా వ్యవస్థని, ఆర్థిక వ్యవస్థని చక్కదిద్దే ప్రయత్నాలు మరి వారు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా గౌరవ అధికారులందరికీ కూడా నేను సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను, ఈ వెనుకబడిన నియోజకవర్గానికి సంబంధించిన పనులని సత్వరమే పూర్తి చేసేందుకు మీ అందరూ కూడా సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతారు. నిధుల విషయం అంటే విధుల విషయంలో కూడా అన్ని విధాలుగా ఈ ప్రాంతంలో సరైన న్యాయం జరగటం లేదనేది ఒక శాసనసభ్యుడిగా మరి నేను గమనించిన విషయం. కాబట్టి అధికారులు ఈ ప్రాంతానికి కావలసిన వసతుల్ని ఏర్పాటు చేయడంలో కానీ నిధుల్ని కేటాయించడంలో కానీ ఒకంత పెద్ద మనసు చూపాల్సిన అవసరం ఉందని చెప్పి సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. అలాగే గ్రామాల్లో ప్రతి చిన్న సమస్య కూడా మా దగ్గరకు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. అధికారులు మరి ప్రజా సమస్యల్ని సత్వరంగా పరిష్కరించడం కోసం ఒక సమయాన్ని పెట్టుకుని మీకు వచ్చిన రిప్రజెంటేషన్స్ని ఆర్థికంగా ఫైనాన్షియల్ కమిట్మెంట్ లేకపోయినప్పటికీ చాలా పనులు వెనుకబడి ఉంటున్నాయి. సర్టిఫికెట్స్ మంజూరు చేయడంలో కూడా మరి కొంతమంది అలసత్వాన్ని ఉపయోగిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ వెనుకబడిన ఈ పల్నాడు ప్రాంతానికి ముందుకు తీసుకెళ్ళడానికి, అభివృద్ధి పదంలో నడపడానికి మీ అందరి సహాయ సహకారాలని
కోరుతూ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ టైం సార్ మాచర్ల టౌన్ మాచర్ల మండలం దిగినటువంటి కౌంటర్స్లో ఎక్కువగా ఉన్నారు. మిగతా చోట్ల కూడా రెండు చింతల వెల్దుర్తి దుర్గి కారంపూడి మండలాలు కూడా ఏపీ మార్చాలా ఎంపీడీ మార్చాలా దయచేసి కూర్చోవాలి. మిగతా అర్జీదారులు ఇచ్చిన వాళ్ళు అక్కడ కౌంటర్ దగ్గర పోతే రసీదు ఇస్తారు. ఆల్ ఆఫీసర్స్ థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. మేడం గారు కొద్దిగా మేడం కొద్దిగా జరగాలి మీరు గ్రూప్ సార్ గ్రూప్లో 12 మంది ఉన్నారు. చూడండి
బాబు కౌంటర్స్ లో అందరికీ నమస్కారం అండి. ఈరోజు మాచర్ల నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ఇక్కడ ఈ ప్రెమిసెస్లోని ఈ ఆవరణంలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ప్రజా సమస్యల పరిష్కారం వరకు అతి సామాన్య ప్రజానికం నుంచి అత్యున్నత స్థాయి అధికారులు కూడా అందరూ హాజరవడం జరుగుతుంది. గౌరవ శాసనసభ్యులు అలాగే గౌరవ కలెక్టర్ గారు, జిల్లా స్థాయి అధికారులు అందరూ పాల్గొంటున్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించే కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చే ప్రజలందరికీ కూడా అధికారులందరికీ కూడా ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు అందించడం ప్రకృతి వ్యవసాయం యొక్క ముఖ్య ఉద్దేశం. సో అందులో భాగంగా ఈరోజు ఇక్కడ మరి ఈ బొప్పాయి చూడండి, చెట్టుకే పండింది, ఎంత అందంగా ఉందో, చక్కగా అంత రుచిగా కూడా ఉంటుంది, అంత ఆరోగ్యకరంగా ఉంది. అలాగే బొప్పాయితో పాటు ఇక్కడ మనకి తోటకూర, పాలకూర చూడండి, పాలకూర కట్టలేదు తాజా తాజాగా తోటకూర, పాలకూర, గోంగూర అట్లాగే చూడండి బెండకాయలు ఎంత తాజాగా ఉన్నాయో. ఇవి మరి ఇంత ఎండల్లో కూడా ప్రభుత్వ వ్యవసాయ విధానంలో ఏటీఎం మోడల్స్లో, ఏగ్రేడ్ మోడల్స్లో రసాయనిక ఎరువులు కానీ రసాయనిక పురుగు మందులు కానీ ఏమాత్రం వాడకుండా కేవలం ఆవు పేడ, ఆవు మూత్రంతో తయారు చేసిన జీవామృతం, జీవామృతం మొదలైన కషాయాలు, అమృతాలు ఇవన్నీ ఉపయోగించి పండించినటువంటి ఆహార పదార్థాలు. ఈ వంకాయలు దగ్గరలాడతాయి, అందంగా ఉన్నాయో. చూడండి కందిపప్పు ప్రభుత్వ వ్యవసాయ విధానంలో పండించిన కందుల నుంచి అవి నానబెట్టి ఆరబెట్టి వేయించి విసిరి స్వయంగా రైతులే వారే ఈ ప్రాసెసింగ్ అంతా చేసి అమ్ముతారు. ఇది ఉడుకుతా ఉంటుంది, గుంటలు వస్తూ ఉంటాయండి, మంచి స్మెల్ వస్తూ ఉంటాయి. అట్లాగే మినుములు, పెసలు ఇవన్నీ మొత్తం ప్రభుత్వ విధానంలో పండించినాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మంచి ఆరోగ్యాన్ని పొందుతున్నారు.